ఓకే. సో, మై డియర్ ఫ్రెండ్స్, హెల్త్ అంటే కేవలం మన ఫిజికల్ బాడీకి సంబంధించింది మాత్రమే అనుకుంటాం. ఇదే పొరపాటు. ఫిజికల్ బాడీకి సంబంధించింది మాత్రమే కాదు హెల్త్. అది చాలా రకాల బాడీస్ మనకుంటవి. మనం కేవలం ఫిజికల్ బాడీనే కాదు. కేవలం ఫిజికల్ బాడీ అనుకుంటే చాలా పొరపాటు. సో, ఎందుకంటే ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అందరూ దాదాపు 99% డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో, డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ చాలా వరకు మెడిసిన్ వాడి ఉంటారు వాళ్ళు. మెడిసిన్ వాడి డోస్ ఆ విధంగా పెంచుతూ, పెంచుతూ, పెంచుతూ చివరికి వాళ్ళేమని జెప్తారంటే, "సార్ మీరేదైనా ఆల్టర్‌నేటివ్ మెథడ్ ట్రై జేయండి. ఎందుకంటే డోస్ ఆల్రెడీ ఎక్కువైపోయింది. సో, మీరు కొంచెం మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. సో, కొన్ని హెల్తీ హ్యాబిట్స్ ఫార్మ్ జేసుకోండి" అని చెప్పడం మీరు వినే ఉంటారు. లేక మీలో కొందరు హాస్పిటల్‌కి వెళ్లి ఇలాంటి సిట్యుయేషన్ ఎదుర్కొని ఉంటారు. సో, ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ జరిగే విషయం ఏంటంటే చాలా వరకు 80% అబోవ్ పీపుల్‌కి అర్థం కాదు. వాళ్ళ సమస్య ఏందో అర్థం కాదు. మరి వాళ్ళ సమస్య ఏంటిది? ఎలా అర్థం కావాలి? ఏం చేయాలి? అనేది మనము ఈరోజు ఒక 2 విషయాల్లో డిస్కస్ చేస్తాం. ఇంకా ఎంత డిస్కస్ చేసినా బియాండ్ ది మైండే మనకు సొల్యూషన్ వస్తది. ఎప్పుడు కూడా మైండ్‌ని దాటే ఉంటది మన సొల్యూషన్. సో, కాబట్టి అది మనము చెప్పడం వరకు కొంతవరకు అర్థమైతది. కానీ దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తూ మీరెప్పుడైతే ఒక మెంటార్ చెప్పిన విషయాలు వింటూ పోతూ ఉంటే ఖచ్చితంగా అది హీల్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అయితది. సో, కాబట్టి ఇక్కడ హెల్త్ అనేది గుర్తుపెట్టుకోండి. కేవలం ఫిజికల్ బాడీనే కాదు. చాలా వరకు చాలా మందికి భ్రమ ఉంటది. ఏంటంటే నా ఫిజికల్ బాడీని నేను చాలా చక్కగా చూసుకుంటా నేను. సో, అయినా గూడా నాకు జబ్బులెందుకొస్తున్నాయి? సో, ఫిజికల్ బాడీని చూసుకుంటే సరిపోతది అని అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ సొసైటీలో చాలా మంది మీ చుట్టుపక్కల చాలా వరకు మీరు గమనించుంటే గనక, కొంతమంది చాలా లావున్న వాళ్ళు చాలా హెల్తీగా ఉండొచ్చు. అసలు ఎలాంటి లావు లేకుండా చాలా స్మార్ట్‌గా, చాలా స్లిమ్‌గా ఉన్నటువంటి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్‌తో ఉండొచ్చు. ఎస్పెషల్లీ షుగర్ గాని, బీపీ గాని, అదే విధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ గాని, అదే విధంగా చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్‌తో వాళ్ళు సఫర్ అయ్యి ఉండొచ్చు. నా జీవితంలో నేను చాలా మందిని చూసాను. సో, లావున్నంత మాత్రాన వాళ్ళు హెల్తీగా లేనట్టు కాదు. అదే విధంగా స్లిమ్‌గా ఉన్నంత మాత్రాన వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మిత్ ఒకటుంటది. ఎందుకంటే, అది సొసైటీలో స్ప్రెడ్ అయిపోయింది. నువ్వు లావు అవుతున్నావంటే నీకు జబ్బులొస్తాయనేది. ఆఫ్‌కోర్స్ కొంతవరకు వాస్తవమే. నేను చెప్పను. కానీ అన్ని కేసెస్‌లో కాదు. ఎవరైతే కొన్ని ప్రాక్టీసెస్ చేస్తారో వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. అదే విధంగా ఆటోమేటిక్‌గా ఇంకో గుడ్ న్యూస్ ఏందంటే, ఇలాంటి హ్యాబిట్స్, కొన్ని సింపుల్ హ్యాబిట్స్ పాటిస్తే గనక వాళ్ళు వెయిట్ కూడా లాస్ అయ్యే అవకాశాలుంటది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ హెల్త్ అనేది ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి. హెల్త్ అనేది 2 విషయాల పట్ల ఆధారపడి. ఒకటి మన ఫిజికల్ బాడీ కాదు. మన లోపల ఉన్నటువంటి బాడీస్ ఏంటి అసలు? ఎక్కడి నుండి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది? ఎక్కడికొస్తుంది? సో, ఏ విధంగా మనం దాన్ని ఫేస్ చేస్తున్నాము అనేటువంటి విషయము మనము డిస్కస్ చేస్తాం ఈరోజు. ఓకే. ఒక సర్వే నిర్వహించారు. ఒక జపాన్‌లో సైంటిస్ట్‌లు, అదే విధంగా సైకాలజిస్ట్‌లు కలిసి ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఏం తేలిందంటే 10% ఆఫ్ ది ప్రాబ్లమ్స్, 10% ఆఫ్ ది డిసీజెస్, మన బాడీకొచ్చే డిసీజెస్ కేవలం 10% అన్ని జబ్బుల్లో 10% ఓన్లీ డిసీజెస్. ఈ డిసీజెస్ అన్నీ కూడా బాడీకి వచ్చేటువంటి కేవలం 10% మరి ఇంకా అంటే మన బాడీకొచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 10%. మరి ఇంకా ఎంత ఉన్నాయి? ఇంకా 90% ఉన్నాయి. 90% ప్రాబ్లమ్స్‌లో ఇంకొక 15%, ఇంకొక 15% ఏంటంటే అవి బాంధవ్యాలతో వస్తున్నాయట. యెస్. బాంధవ్యాలు. అంటే మన యొక్క రిలేషన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ గావచ్చు, పిల్లలు గావచ్చు, అదే విధంగా ఆహ్, ఈ విధంగా రిలేటివ్స్ కావచ్చు. ఇట్లా చాలామంది బాంధవ్యాలతో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. 10% బాడీకొస్తున్నాయి జబ్బులు. 15% బాంధవ్యాలతో వస్తున్నాయి. బాంధవ్యాలు అనగానే మరి ఏం గొడవలున్నాయి, ఏం లేవు అనుకోకండి. ఇక్కడ మనకు చాలా వరకు మన ఫిజికల్ నీడ్సే కాదు, అదే విధంగా ఎమోషనల్‌గా, మెంటల్‌గా చాలా నీడ్స్ ఉంటాయి. ఒక వ్యక్తికి నీడ్స్ ఉంటాయి. అదే విధంగా కొంత
కొంతవరకే వాళ్ళు టాలరేట్ చేసే శక్తి ఉంటుంది. సో అది ఎవరు అని కాదు, మన యొక్క స్వభావం, మన యొక్క తత్వం ఏంటో మనం అర్థం చేసుకుంటే కనుక ఈ విషయాలు మనకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. సో ఎంత బాగా కలిసి ఉన్నటువంటి తల్లి కొడుకులైనా, సో తండ్రి కొడుకులైనా, తల్లి బిడ్డలైనా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినా, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వీళ్ళందరికి కూడా తెలియకుండానే వాళ్ళ లోపల కొన్ని బాంధవ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళు నిజంగా అనాలనుకోరు ఒక మాట, కానీ అనేస్తారు. ఎలా అంటారు? ఇలా చేయాలనుకోరు, కానీ చేస్తారు. ఎందుకు చేస్తారు? సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్. ఇది మీకు అర్థం కావాలి. ఇక్కడ సంపత్ కుమార్ అంటే నాట్ ఓన్లీ సంపత్ కుమార్. నాలో చాలా వ్యక్తిత్వాలు ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా విషయాల్లో నేను ఇంకొక రకంగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంటే మీరు ఒక్కరు కాదు, మీరు చాలా మంది యొక్క కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. చాలా మంది. సో ఇక్కడ సో మనకు 15% బాంధవ్యాల వల్ల వస్తున్నాయి ప్రాబ్లమ్స్, 10% బాడీకి వస్తున్నాయి. సో అదేవిధంగా ఇంకొక 25% మన యొక్క మైండ్ నుండి బాడీకి వస్తున్నాయి. ఎస్, మన మైండ్ నుండి బాడీ, అంటే మనసు నుండి బాడీకి వస్తున్నాయి. చూడండి, మనసులో ఏవో ఆలోచనలు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. అవి కొన్ని రోజులు అలాగే ఉంటే గనక, కొన్ని రోజులు అలాగే ఉంటే అవి మన బాడీ పైన జబ్బుల్లాగా మారుతుంటది. ఈ బాడీ పైన జబ్బుల్లాగా ఎలా మారుతాయి అనడానికి ఇట్ ఇస్ ఎ లెంతీ ప్రాసెస్. ఐ కాంట్ టెల్ యూ ఇన్ 1 hour class. Okay, so if the time permits, definitely I will arrange another class. Okay, right. So 10% body, 15% బాంధవ్యాలు, 25% మనసు. 25% మనసు నుండి జబ్బులు వస్తున్నవి. సో ఎంత అయిపోయింది? 10 + 15 + 25, సో టోటల్ 50% అయిపోయింది. ఇంకా మిగతా 50% ఏంటంటే అసలు నీ తత్వం ఏంటిది, నీ స్వభావం ఏంటిది, నువ్వెవరు అసలు. సో దిస్ ఈస్ కాల్డ్ యువర్ నాలెడ్జ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ నాలెడ్జ్, యువర్ సెల్ఫ్. నీ కోసం నువ్వు తెలుసుకోకపోవడం వల్ల నీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నీ ఇష్టం ఏంటి, నీ అయిష్టం ఏంటిది, నీ కోపం ఎప్పుడు వస్తుంది, నువ్వు ఎలా ఉంటావు, నీ తత్వం ఏంటి, నీ మనసు యొక్క స్వభావం ఏంటి, అసలు నువ్వెవరు. సో ఇలాంటి విషయాలు తెలుసుకోకపోవడం వల్ల 50% ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. అంటే మెజారిటీ ఆఫ్ ద డిసీజెస్ మిమ్మల్ని మీరు తెలుసుకోకపోవడం వల్లే వస్తున్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకనే ప్రపంచం అంతా అశాంతిగా మారిపోయింది, బాధగా మారిపోయింది. ఎన్ని ఆస్తులున్నా, ఎంత అంతస్తులున్నా వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉండట్లేదు, ఎందుకు హెల్త్ సరిగా ఉండట్లేదు అంటే దిస్ ఈజ్ ద రీజన్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇదే రీజన్. కాబట్టి మరి ఇన్ని రీజన్స్ అంటే 50% ఆఫ్ ద రీజన్స్ మిమ్మల్ని కోసం మీరు తెలుసుకోకపోవడమే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు నేను ఇలా ఉండాలనుకుంటాను, ఈ వ్యక్తితో నేను చాలా బాగుండాలనుకుంటాను, కానీ నిజంగా అక్కడ పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళతో సరిగా ఉండలేము. మరి ఎక్కడి వచ్చింది ఇమోషన్ అంటే దట్ ఈస్ హిడెన్, నీ లోపల దాగి ఉన్నది, అది మీకు తెలియదు. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఆ విషయం. సో కాబట్టి ఇక్కడ కంప్లీట్గా ఈ యొక్క రీసెర్చ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, దాని యొక్క రిజల్ట్ ఏంటంటే మిమ్మల్ని మీకోసం మీరు తెలుసుకోకపోతే 50% ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకనే చాలా వరకు అసలు మీకోసం అసలు నేనెవరు, నా మనసు ఎలా ఉంటుంది, నా బుద్ధి ఎలా ఉంటుంది, సో నా లోపల ఉన్నటువంటి విషయాలు ఏంటి, సో నేను ఏ విషయాలకు బాధపడతాను, ఏ విషయాలకు నేను సంతోషంగా ఉంటాను, ఇవన్నీ కలిస్తేనే మీరు. మరి ఇవన్నీ తెలుసుకోవట్లేదు. మీ తత్వం ఏంటో అసలు మీరు తెలుసుకోవట్లేదు. మీ తత్వం ఏంటో మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, అన్ని విషయాలను యాక్సెప్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ దాట్. సో అందుకనే వాళ్ళు ఇంకొక రీసెర్చ్ కూడా చేశారు. ఏంటంటే ఎవరైతే షుగర్ ఎక్కువ తింటున్నారో వాళ్ళకి షుగర్ రావట్లేదంట. ఎవరైతే సాల్ట్ ఎక్కువ తింటున్నారో వాళ్ళకి బీపీ రావట్లేదు. సో హౌ, ఎలా? అసలు షుగర్ తినని వాళ్ళకు షుగర్ వస్తుంది, సాల్ట్ తినని వాళ్ళకు, వాళ్ళ స్టడీస్లో సాల్ట్ తినని వాళ్ళకు బీపీ వస్తుంది. వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక మాటలో చెప్పాలంటే, అన్ని చెప్పాలంటే టైం పడుతుంది, బట్ ఒక మాట చెప్పొచ్చు మనం, స్ట్రెస్ లెవెల్స్
వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ ఎవరైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళు షుగర్ తినపోయినా షుగర్ వస్తుంది, సాల్ట్ తినపోయినా సాల్ట్ వస్తుంది, ఇంకా రకరకాల డిసీజెస్. ఒక్కటి అని మనం చెప్పలేము, ఒక్కటి అని చెప్పలేము మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, ఎస్, థ్యాంక్ యూ మేడం, లావణ్య మేడం. ఆలోచన విధానం ద్వారా, సో వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క ఇమోషన్స్, వాళ్ళ యొక్క ఒక థాట్ స్టార్ట్ అయిందంటే ఇమోషన్ స్టార్ట్ అవుతుంది, ఇమోషన్ స్టార్ట్ అయిందంటే సో ఎనర్జీ బాడీ డిస్టర్బ్ అవుతుంది, ఎనర్జీ బాడీ డిస్టర్బ్ అయితే ఫిజికల్ బాడీ డిస్టర్బ్ అవుతుంది. సో ఇన్ని లేయర్స్ నుండి వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బాడీని మాత్రమే కాదు, మన బాడీ వెనకాల ఉన్నటువంటి బాడీని నడిపిస్తున్నటువంటి విషయాలు ఏంటి ఈరోజు చాలా 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 క్లియర్గా మనం మైండ్ సెట్ ప్రోగ్రాంలో మనం తెలుసుకుంటాం. అదేవిధంగా హ్యాబిట్స్ ప్రోగ్రాంలో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటాం. సో మ్యాక్సిమం మీకు మంచి సబ్జెక్టు అంటే కంప్లీట్ సబ్జెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను ఈరోజు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మన యొక్క ఫిజికల్ బాడీ మాత్రమే నేను కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయని మనము తెలుసుకున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. సో 1 minute, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఎస్, ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం మైండ్ సెట్ పరంగా చాలా విషయాలు నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను, చాలా అంటే చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను మైండ్ సెట్ పరంగా. ఎందుకంటే ఫిజికల్ బాడీతో హీల్ కానప్పుడు నేను చాలా సఫర్ అయ్యాను, హెల్త్ ఇష్యూస్లో చాలా సఫర్ అయ్యాను. కానీ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే కొన్ని బుక్స్ చదవడం వల్ల, అదేవిధంగా కొన్ని క్లాసెస్ వినడం వల్ల, ఎస్పెషల్లీ కొన్ని ఒక మెంటార్ నాకు గైడెన్స్ ఇవ్వడం వల్ల నాకు అర్థమైన విషయం ఏంటంటే యూ కెన్ చేంజ్ యువర్ హెల్త్ కండిషన్ అండ్ యూ కెన్ బికమ్ వెరీ హెల్తీ బై చేంజింగ్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ రిలీజ్ అవుతాయని చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయినా. వాట్ ఇస్ దిస్? ఇది ఒక 10 years బ్యాక్ మై డియర్ ఫ్రెండ్స్. అసలు ఏంటిది, ఎలా జరుగుతుంది, ఒక మైండ్ షిఫ్ట్ అయితే ఎలా జరుగుతుంది అంటే మళ్ళీ అప్పుడు నేను నా మైండ్తోనే ఆలోచించడం మొదలుపెట్టాను. సో మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో పెద్ద జబ్బు ఏంటంటే నాకు అంతా తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్ అనడం, అదేవిధంగా నా మైండ్తోనే ఆలోచించడం. ఎలా అవుతుంది చెప్పండి? చెబితే అర్థం కాదు, వాళ్ళు ప్రొజెక్టర్ పెట్టి చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే మన మైండ్ షిఫ్ట్ కావాలి అక్కడికి. వీ నీడ్ టు షిఫ్ట్, మన యొక్క మైండ్లో షిఫ్ట్ అయితేనే మనకు అర్థమవుతుంది, అంతవరకు అర్థం కాదు. అదొక విషయం లాగే ఉంటుంది, అదొక యూట్యూబ్ వీడియో లాగే ఉంటుంది. సో కాబట్టి అలా నేను చాలా వరకు ప్రాక్టీస్ చేశాను. ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఆల్టర్నేటివ్ మెథడ్స్ నేను ట్రై చేసి చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నాను, చాలా ప్రాబ్లమ్స్ తగ్గినాయి నాకు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, నిజంగా ఇంత మంచి సిస్టమ్ ఉన్నప్పుడు మరి ఎందుకు ప్రతి ఒక్కరు టాబ్లెట్స్ విపరీతంగా మింగుతున్నారు అంటే వాళ్ళకు తెలియదు, వాళ్ళకు భయం. ఎందుకంటే నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకుంటారో వాళ్ళకు భయం అనేది పోతుంది. సో ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో వాళ్ళు భయం నుండి విముక్తులవుతారు. భయం పోతే కానీ వాళ్ళకి ఏమైనా చెప్పగలం. కాబట్టి ఆ ధైర్యం రావాలంటే చాలా బుక్స్ కావచ్చు, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఎస్పెషల్లీ ఒక మెంటార్తో నడిస్తే కనుక వాళ్ళు అనుభవం పొంది ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళు కరెక్ట్ చేయి పట్టుకొని నడిపించగలరు. అప్పుడు మాత్రమే మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోగలరు మై డియర్ ఫ్రెండ్స్. సో సో అలా హీల్ చేసుకున్న తర్వాత నాకు అనిపించింది అసలు చాలా ప్రాబ్లమ్స్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అనేది మనకు మైండ్ సెట్ షిఫ్ట్ వల్లనే మనకు జరుగుతాయి అన్న విషయం నాకు అర్థమైంది. ప్రాక్టికల్గా నేను అనుభవంతో చూశాను. సో ఎప్పుడైనా ఒక సమస్య వచ్చిందంటే మ్యాక్సిమం ఇక్కడ కావాల్సింది ఏంటిది, మనం అర్థం చేసుకోవాల్సింది, చేయవలసింది ఏంటంటే మైండ్ సెట్ షిఫ్ట్ మనం చేసుకోవాలి. సో మైండ్ సెట్ ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం అనేది రిలీజ్ అవుతుంది. అఫ్ కోర్స్ 90% ఆఫ్ ది ప్రాబ్లం రిలీజ్ అవుతుంది. ఇంకేమైనా బాడీతో కనెక్ట్ అయి ఉంటే సో అది వేరే విషయం, ఇట్ ఇస్ అనదర్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ మైండ్ లెవెల్లో ఎలా షిఫ్ట్ కావాలి, సో ఎలాంటి విషయాలు మనం పాటించాలి, ఎలాంటి పద్ధతులు మనం పాటించాలి, ఏ విషయాలు తెలుసుకోవాలి అనేది మనం డిస్కస్ చేస్తాం. సో మొదటగా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్,
మన బాడీ అనేది ఈరోజు కంప్లీట్ హెల్త్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, సో హెల్త్ అంటే ఏంటి? హెల్త్ అంటే ఏంటి? హెల్త్ అంటే మన బాడీ దేంతో తయారైంది? మన బాడీ దేంతో తయారైంది చెప్పండి? సో సెల్స్‌తో తయారైంది. సెల్ లేకుండా మన బాడీ ఉంటదా? ఒకసారి చెప్పండి. మన సెల్ లేకుండా, మన కణాలు లేకుండా మన బాడీ ఉంటదా? హైలీ ఇంపాసిబుల్. అవును సార్. యెస్. బాడీకి మన సెల్స్ లేకుండా బాడీ అనేది అసలు తయారు కాదు, ఉండలేదు. ఎప్పుడైతే సెల్స్ డ్యామేజ్ అయితాయో అక్కడ బాడీ అనేది కూడా డ్యామేజ్ అవుతూ ఉంటది. సో, కాబట్టి ప్రతి దానికి యూనిట్ ఏంటిది? సెల్స్‌తో ఎన్నో మాలిక్యూల్స్ తయారైతాయి. సో, మాలిక్యూల్స్‌తో పార్ట్స్ తయారైతాయి. సో, కాబట్టి అన్నింటికి మూలం ఏంటంటే ఒక సెల్, ఒక కణం. ఈ ప్రపంచంలో ప్రతీది ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. సో, ప్రతి ఒక్క ఫిజికల్ ఫార్మ్ అనేది సెల్స్‌తో తయారైంది. కాబట్టి ఆ సెల్స్ గనుక హెల్తీగా ఉంటే మన బాడీ హెల్తీగా ఉంటది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సెల్స్ హెల్త్ ఈజ్ బాడీ హెల్త్. బాడీ హెల్త్ అనేది వేరే కాదు. బాడీ హెల్త్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ హెల్త్ ఆఫ్ ది సెల్. మీ సెల్‌ను మీరు ఎంత హెల్తీగా ఉంచుకుంటే మీ బాడీ అంతా హెల్తీగా ఉంటది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మరి సెల్స్ అంటే ఎలాంటి సెల్స్ ఉంటాయి? అంటే రకరకాల సెల్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. బోన్‌లో ఒక రకమైన సెల్, లంగ్స్‌లో ఒక రకమైన సెల్, బ్రెయిన్‌లో ఒక రకమైన సెల్, బ్లడ్‌లో ఒక రకమైన సెల్, హార్ట్‌లో ఒక రకమైన సెల్. సో, అదేవిధంగా మజిల్స్‌లో, ప్యాంక్రియాస్‌లో, కిడ్నీస్‌లో, సో, అన్నింట్లో ఎక్కడ చూసినా గూడా ప్రతి సెల్‌కు ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉన్నది. ఒక్కొక్క ఫంక్షన్ ఉన్నది. ఉదాహరణకు మన సొసైటీలో ఎంతో మందున్నారు ఫర్ ఎగ్జాంపుల్. సొసైటీలో చాలా వరకు హెయిర్ కట్ చేసేవాళ్ళున్నారు, ట్రీట్మెంట్ చేసేవాళ్ళున్నారు, బట్టలు కుట్టే వాళ్ళున్నారు, బట్టలు అమ్మే వాళ్ళున్నారు, అదేవిధంగా బిల్డింగ్ కట్టే వాళ్ళున్నారు. ఇలా ఒకరితో ఒకరికి సంబంధాలు ఉంటాయా? ఉండయా? ఒకరితో ఒకరికి సంబంధాలు ఉంటాయా? ఉండయా? ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎందుకంటే దిస్ సెషన్ షుడ్ బి వెరీ ఇంటరాక్టివ్. సో, సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు బార్బర్ గావచ్చు, టైలర్ గావచ్చు, ఎవరైనా గావచ్చు. సో, రైట్. థాంక్ యూ వెరీ మచ్. సో, వీళ్ళందరికీ ఒకరితో ఒకరికి సంబంధాలు ఉంటవి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బార్బర్ లేడనుకోండి సొసైటీలో, హెయిర్ అనేది పెరిగిపోతుంటది. ఒక ఇంజినీర్ లేడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కన్‌స్ట్రక్షన్ అనేది సరిగా ఉండదు. ఒక డాక్టర్ లేడనుకోండి, హెల్త్ అనేది ఉండదు. సో, ఇలా చెబుతూ పోతే ఈ సొసైటీలో ఎవ్రీబడీ ఈస్ ఇంటర్ రిలేటెడ్. ప్రతి ఒక్కరు ఒకరి పైన డిపెండెంటే గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి అన్నిటి యొక్క కాంబినేషనే సొసైటీ. ఒక సొసైటీ హెల్తీగా ఉండాలంటే, ఒక సొసైటీ హెల్తీగా ఉండాలంటే ఏ విధంగానైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ ప్రొఫెషన్స్‌లో ఉన్నటువంటి పీపుల్ అందరూ కోఆర్డినేషన్స్‌తో ఉంటారో అందరికీ అన్నీ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ సొసైటీలో వీళ్ళందరూ గూడా కలిసికట్టుగా లేకపోతే, ఒకరితో ఒకరు మ్యూచువల్‌గా అంటే అండర్‌స్టాండింగ్‌లో లేకపోతే ఎలా అయితదంటే, ఇప్పుడు ఎవరైతే బార్బర్ ఉన్నారో వాళ్ళు వీళ్ళకి కటింగ్ చేయలేదనుకోండి, హెయిర్ కట్ చేయలేదనుకోండి, వీళ్ళకి ప్రాబ్లమ్ ఉంటది. ఒక డాక్టర్ సొసైటీ వేరే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇయ్యలేదనుకోండి ఎలా ఉంటది? అదేవిధంగా బట్టలు కుట్టేవాళ్ళు, టైలర్స్ వీళ్ళకు బట్టలు కుట్టలేదనుకోండి ఎలా ఉంటది? కాబట్టి అది, అది హెల్తీ సొసైటీ గాదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. మనకు లోటనేది ఏర్పడతది. సో, మరి మనము హ్యాపీగా మంచిగా రెడీ అయ్యి బయటికెళ్ళాలనుకుంటే మంచి బట్టలు గావాలి. వేసుకోలేం. మంచి హెయిర్ స్టైల్ ఉండదు. సో, ఇలా డిఫరెంట్ సొసైటీస్ అంటే ఐ మీన్ ఈ యొక్క ప్రొఫెషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సహకారం ఈ సొసైటీలో ఒకరి యొక్క సహకారం ఇంకొకరికి అవసరం మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. అందుకని గ్రామాల్లో చాలా చక్కగా కలిసి ఉంటారు. సిటీలోకొచ్చేసరికి ఎవరి ప్రపంచం వాళ్ళదే. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ ఉన్నది. ఒక షాప్‌కెళ్తే అన్ని కొనుక్కోవచ్చు. సో, ఇలా అయినా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. అన్ని పనులు తీసుకుంటున్నాం. సో, ఫైనల్‌గా ఒక విషయం అర్థం కావాలి. ఏంటంటే, సో, అన్ని ప్రొఫెషన్ పీపుల్ కలిస్తేనే, ఒకరికొకరు సహకరించుకుంటేనే మన యొక్క జీవితం చాలా సాఫీగా జరుగుతది. అలా అలా సహకరించుకోకపోతే సాఫీగా ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఏ విధంగా అనేది సొసైటీలో అలా హెల్తీ అట్మాస్ఫియర్ ఉండదో మన బాడీలో గూడా బ్రెయిన్ సెల్స్ పనిచేయకపోతే అసలు సొసైటీలో అంటే మన బాడీలో ఎక్కడికి సిగ్నల్స్ పోవు. లంగ్స్ యొక్క సెల్స్ పని చేయకపోతే అవి హెల్తీగా లేకపోతే
సో దాని యొక్క సింబల్స్ అంటే ఐ మీన్ అవి తీసుకున్నటువంటి ఆక్సిజన్ ఎక్కడికి పోదు. మజిల్స్ పనిచేయకపోతే ఎలా ఉంటుంది? ఇలా ఒకటి కాదు మై డియర్ ఫ్రెండ్స్, బోన్ సెల్స్ పనిచేయకపోతే ఇవన్నీ చూస్తే కనుక మరి ఏది డ్యామేజ్ అయినా మన బాడీ డ్యామేజ్ అవుతుంది. ఏది డ్యామేజ్ అయినా మన బాడీ డ్యామేజ్ అవుతుంది. సో కాబట్టి అన్ని సెల్స్, బాడీలో ఉన్నటువంటి రకరకాల సెల్స్ అన్ని కారణమే మనం హెల్తీగా ఉండడానికి. ఏది అన్ఇంపార్టెంట్ కాదు, ఏది ఇంపార్టెంట్ కాకుండా పోదు. ఒకటే ఇంపార్టెంట్, ఇంకోటి ఇంపార్టెంట్ కాదని అనడానికి చెప్పలేము మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ అవసరమే. ప్రతి ఆర్గాన్లో ఒక్కొక్క రకమైన సెల్ ఉంది. ఒక్కొక్క రకమైన సెల్ ఒక్కొక్క రకమైనటువంటి కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. మన బాడీ అంతా ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ, గుర్తుపెట్టుకోండి. సో ఆ కెమికల్ సబ్స్టాన్సెస్ ని, ఆ కెమికల్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటవి. సో ఒకటి రిలీజ్ చేసేది ఇంకోటి చేయలేదు. ఏ విధంగా అయితే సొసైటీలో బట్టలు కుట్టే వాళ్ళు ఏ విధంగా హెయిర్ కట్ చేయలేరు, హెయిర్ కట్ చేసే వాళ్ళు ఏ విధంగా బట్టలు కుట్టలేరు, ఈ విధంగా వీ హ్యావ్ అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్, అదేవిధంగా ఆర్గాన్స్ లో ఉన్నటువంటి ఆ టైప్ ఆఫ్ సెల్స్ ఆ పని మాత్రమే చేయగలరు. సో కాబట్టి ఏది ఏమైనా కంప్లీట్ గా ఒక వ్యక్తి హెల్తీగా ఉండాలంటే అది కణం ఏదైనా పర్లేదు, ఏ సెల్ అయినా పర్లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఏ సెల్ అయినా కూడా అది హెల్తీగా ఉంటేనే ఆ పార్ట్ హెల్తీగా ఉంటుంది. ఆ పార్ట్ హెల్తీగా ఉంటేనే మన బాడీ హెల్తీగా ఉంటుంది. దిస్ ఈస్ ద ఫైనల్ కంక్లూజన్, గుర్తుపెట్టుకోండి. సో సెల్ యొక్క హెల్త్ అనేది ఏ విధంగా అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో ఇప్పుడు మరి ఈ అంత బయాలజీ లెసన్ చెప్తున్నారు సార్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బయాలజికల్ థింగ్స్ అనమాట. సో మరి ఎందుకంటే మన బాడీ కోసం మనం తెలుసుకోవాలి. మనం ఈ యుగంలో మనం ఎంత తెలుసుకుంటే మనం అంత హెల్తీగా ఉంటాము. ఏ విషయమో ఆ విషయం తెలుసుకుంటే చాలు, అనవసరమైన అన్ని అవసరం లేదు. సో ఇంతవరకు ఒక కంక్లూజన్ ఏంటంటే నీ సెల్ హెల్తీగా ఉంటే నువ్వు హెల్తీగా ఉంటావు. ఓకే. సో మరి బాడీ పైన మైండ్ సెట్ యొక్క ఎఫెక్ట్ ఏం పడుతుంది? బాడీ పైన మైండ్ సెట్ యొక్క ఎఫెక్ట్ ఏం పడుతుంది? ఒక్కసారి ఆలోచిస్తే కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఈ పిక్చర్ చూడండి. ఒక టైగర్ ఒక డీర్ను తరుముతూ ఉంది, తను వేటాడుతూ ఉన్నది. సో ఇప్పుడు ఇందులో ఒక సిచ్యువేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ ద సిచ్యువేషన్? అసలు ఎట్లా ఉంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటుంది? ఆ డీర్ బాడీలో, తన మైండ్లో, కేవలం మన మైండ్ కోసం ఆలోచిద్దాం. ఎందుకంటే ఫస్ట్ సెషన్ కంప్లీట్ మైండ్ సెట్ కోసమే కాబట్టి. సో అసలు అందులో ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, ఎలాంటి ఇమోషన్స్ ఉంటాయి ఒకసారి గమనించండి. సో ఫ్రెండ్స్, ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ. రైట్. ఒకవేళ జూమ్ ఆఫ్ అయితే మళ్ళీ సేమ్ లింక్ లో జాయిన్ అయ్యండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. సో ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా లేదా? నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ సార్, షేర్ అవుతుందా? రైట్. అవుతుంది సార్. ఎస్ సార్, అవుతుంది సార్. రైట్. థ్యాంక్ యూ. సో ఇక్కడ తన మైండ్లో ఏం జరుగుతుంది, ఒక పొజిషన్ మీరు గమనిస్తే కనుక అది ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, ఎంత టెన్షన్లో ఉంటుంది, ఆ డీర్ యొక్క మైండ్ ఎలా ఉంటుంది అని గమనించండి. ఆ మైండ్ వాళ్ళు ఏమవుతుందంటే ఎప్పుడైతే తను ప్రమాదంలో ఉన్న విషయం తనకు అర్థమైంది, ప్రమాదంలో ఉన్నప్పుడు మన బాడీలో జరిగేటువంటి, మన హెల్త్ గురించి మన బాడీలో జరిగేటువంటి విషయాలు ఒకసారి గమనించండి. సో ఆ జింక మైండ్లో ఏముందంటే తను చనిపోతా, ఒక టెన్షన్లో ఉంది, ఒక హర్రీలో ఉంది.
కాబట్టి ఇప్పుడు తన బాడీలో జరిగేటువంటి రియాక్షన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం మనం. సో ఎప్పుడైతే తన టెన్షన్లో ఉందో తన మైండ్ ఏమవుతుందంటే కంప్లీట్ తన లోపల జరుగుతున్నటువంటి ఆ అన్నింటినీ కూడా కొంతవరకు ఎనర్జీ తగ్గిస్తుంది. మన హార్ట్ బీట్కి, మన యొక్క లంగ్స్కి, సో మన యొక్క ఇంటెస్టిన్స్కి, మన యొక్క స్టమక్కి ఏమేమైతే అవసరమో ఎనర్జీ ఎక్కడైతే అవసరమో మై డియర్ ఫ్రెండ్స్, సో అప్పుడు ఆ బాడీ తన మైండ్ ఏం చేస్తుందంటే ఆ అన్ని ఆర్గాన్స్ నుండి ఎనర్జీ తీసుకొని తన యొక్క కాళ్ళకి ఇస్తుంది. ఎందుకు? పరిగెత్తాలి కాబట్టి. అంటే టెన్షన్లో ఉన్న ప్రతి వ్యక్తి ఇలాగే ఉంటుంది, జంతువే కాదు ఎవరైనా కూడా. సో అది పరిగెడుతుంటుంది, పరిగెత్తి అది సేఫ్ సైడ్లో ఉన్నది. ఇప్పుడు ఆ టైగర్ వెళ్ళిపోయింది, తనకు చిక్కలేదు, సో ఒక ప్లేస్లో ఉంది. సో ఉన్న తర్వాత అది తన మైండ్ ఎలా ఉంటుంది? కాసేపు పరిగెత్తినప్పుడు తన యొక్క ఆ లోపల ఉన్న ఆర్గాన్ను నడిపిస్తున్నటువంటి ఎనర్జీని అంతా తీసుకొని తన యొక్క కాళ్ళకు వచ్చేసింది. సో దట్ ఈస్ ద మెకానిజం. సో అక్కడ క్రియేటర్ అలాంటి మెకానిజం క్రియేట్ చేశారన్నమాట. సో ఎప్పుడైతే హరిలో ఉంటామో సో ఆ ఎనర్జీ అంతా కూడా కాళ్ళలోకి వచ్చింది. పరిగెత్తాలి కాబట్టి, కాపాడాలి కాబట్టి, తనను తాను కాపాడుకోవాలి కాబట్టి కాళ్ళలోకి వచ్చింది. అది పరిగెడుతూ పోతుంది. వెళ్ళిన తర్వాత ఇంకెప్పుడైతే ప్రశాంతంగా అయిపోతుందో, ఇంకా టైగర్ కనబడట్లేదు, అది వెళ్ళిపోయింది, నేను దొరకలేదు అని అనిపించిందో అప్పుడు రిలాక్స్ అవుతుంది మై డియర్. ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి. ఇంతసేపు హడావుడిలో ఉన్నప్పుడు తన పొట్టలో ఏదైతే ఎనర్జీ ఉందో అది అన్ని ఆర్గాన్స్ నడిపిస్తున్నది. ఎప్పుడైతే టెన్షన్లో ఉందో ఆ ఆర్గాన్స్ నుండి ఎనర్జీ అంతా వచ్చి కాళ్ళలోకి వచ్చేసింది, అది పరిగెత్తడానికి ఉపయోగపడ్డది. ఎప్పుడైతే రిలాక్స్ అయిందో మళ్ళీ ఆ ఎనర్జీ అంతా మళ్ళీ లోపల అవయవాలకు వెళ్ళి అది చక్కగా పనిచేస్తున్నవి, హాయిగా రిలాక్స్ అవుతున్నది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నది. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. సో ఆ అనిమల్కి మరి అనిమల్ ఎప్పుడైతే టెన్షన్లో ఉందో అప్పుడు ఏమైంది? ఎనర్జీ అంతా బయటకు వచ్చింది, లోపల ఆర్గాన్స్కి ఏం ఎనర్జీ లేదు. ఇంకా ఎప్పుడైతే పీస్ఫుల్ అయిందో మళ్ళీ లోపల ఆర్గాన్స్కి ఎనర్జీ పోయింది, అది నడుస్తున్నది. సో ఇది నడుస్తున్న సిచ్యువేషన్. మరి మన పరిస్థితి ఏంటి? సేమ్ అలాంటి సిచ్యువేషనే. ఒక ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, ఒక భూకంపం వచ్చింది. భూకంపం వస్తే ఏమైతుంది? మనం ప్రశాంతంగా కొంచెం డల్గా ఉన్నా, సో కొంచెం వీక్గా ఉన్నా కూడా మనం కూర్చుంటాం, పని చేయడానికి ఇష్టపడం. కానీ ఎప్పుడైతే భూకంపం లాంటి ఒక పానిక్ సిచ్యువేషన్ వస్తుందో మనం ఏం చేస్తాం? మనము యాక్టివ్గా అయిపోతాం. బయటికి అన్ని సామాన్లు, చేతిలో ఏదైనా అవసరం ఉంటే వాటర్ బాటిల్ ఏది ఉన్నా కూడా దాన్ని అక్కడ పడేసి మన ప్రాణాలని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పరుగు తీస్తాం బయటికి. అవునా కాదు? బయటికి పరిగెడతాం. సో ఎందుకు ఆ పరిగెత్తేటప్పుడు ఏమైంది అంటే, నువ్వు చాలా డల్గా వీక్గా ఉన్నావు, జ్వరం వచ్చి ఉన్నా, చేత కాకుండా ఉన్నా, ఇంకా ఎర్త్క్వేక్ వస్తుంది, భూమి కదులుతుంది, నువ్వు పరిగెత్తకపోతే చనిపోతావు అని ఎప్పుడైతే అర్థమైందో, అక్కడ మైండ్కి ఆ సిగ్నల్ అందిందో, ఆ మైండ్ ఇమీడియట్గా ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళే ఎనర్జీ మొత్తం స్టాప్ చేసి నీ కాళ్ళకు చేతుల్లోకి ఇచ్చేసి నువ్వు బయటికి పరిగెత్తే విధంగా చేస్తుంది. సో ఆ విధంగా మనం బయటికి పరిగెత్తాం. సో బయటికి పరిగెత్తాం, కాసేపు అయింది, ఇంకా ఏం ప్రాబ్లం లేదు, అంతా ఓకే, అంతా సెటిల్ అయిపోయింది, పీస్ఫుల్ అయిపోయింది సిచ్యువేషన్ అంతా. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే హాయిగా రిలాక్స్ అవుతాం. అప్పుడు తెలియకుండానే మళ్ళీ వీక్నెస్ వచ్చేస్తుంది. ఇంతసేపు వచ్చిన యాక్టివ్నెస్ ఎక్కడికి పోయింది అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ప్రశాంతంగా అయినామో మళ్ళీ లోపల ఆర్గాన్స్కి అంతా ఎనర్జీ వెళ్ళిపోతుంది. సో మామూలుగా ఉంటాము, మళ్ళీ వీక్గా అలాగే ఉంటాము. ఇది జరుగుతుంది ఎప్పుడు అంటే ఎర్త్క్వేక్ సిచ్యువేషన్లో. మరి ఎర్త్క్వేక్ ఎంతసేపు ఉంది? ఒక 10 నిమిషాలు, అరగంట ఉంది. ఇంతవరకు ఓకే, బయటికి వెళ్ళినాము, ఎనర్జీ అంతా వాడుకున్నాము, మళ్ళీ ప్రశాంతంగా అయిన తర్వాత ఆ ఎనర్జీ అంతా మళ్ళీ హార్ట్ బీట్కి, అదేవిధంగా ఇంటెస్టిన్స్కి, లంగ్స్కి అన్నిటికి పోయింది. సో ఇప్పుడు సక్రమంగా జరుగుతున్నది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన బాడీలో ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ ఎప్పుడైతే సక్రమంగా జరుగుతుందో అప్పుడు మనం హెల్తీగా ఉంటాం. సో ఈ హాఫ్ అన్ అవర్ ఈ కాళ్ళకు చేతులకు ఎనర్జీ మైండ్ ఇచ్చేసింది. ఈ హాఫ్ అన్ అవర్ తీసుకుంటే ఏం కాదు. కానీ 1 రోజు, 2 రోజులు, వారం రోజులు, నెల రోజులు టెన్షన్లో ఉంటే మన మైండ్కి ఆ పులి తరిమినా ఒకటే, ఎర్త్క్వేక్ వచ్చినా ఒకటే, అదేవిధంగా బాస్తో టార్చర్ అయినా ఒకటే, అదేవిధంగా ఫ్యామిలీలో గొడవలైనా ఒకటే, అదేవిధంగా పర్సులో డబ్బులు అయిపోయినా, ఎవరైనా మనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అడిగినా ఒకటే, ఫినాన్షియల్గా మనం ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నా ఒకటే. ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా సేమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ సిచ్యువేషన్ బాస్ టార్చర్, ఫ్యామిలీ ఇష్యూస్, అదేవిధంగా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా కావచ్చు, అన్నింటిలో జరిగే పని ఒక్కటే. ఏంటంటే ఈ వ్యక్తి టెన్షన్లో ఉన్నాడు,
నా బాడీ టెన్షన్లో ఉంది, కాబట్టి స్ట్రెస్లో ఉంది, కాబట్టి ఈ ఈ విషయాన్ని హ్యాండిల్ చేయాలి, బయటికి పరిగెత్తడం, అక్కడ హ్యాండిల్ చేయడం. ఇక్కడ ఫినాన్షియల్గా టెన్షన్ పడడం ఉంటుంది కదా, ఈ టెన్షన్ పడడం కూడా ఒక పనే, గుర్తుపెట్టుకోండి. గొడవ పడితే ఇంటి కోసం ఆలోచించడం కూడా ఒక పనే. ఈ పనులకు ఎనర్జీ కావాలి, గుర్తుపెట్టుకోండి. ఎర్త్క్వేక్ వస్తే ప్యానిక్ సిచ్యువేషన్, అదే కాదు. మనీ లేకపోయినా ప్యానిక్ సిచ్యువేషనే. అదేవిధంగా ఇంట్లో గొడవ పడ్డా ప్యానిక్ సిచ్యువేషనే. ఆ మైండ్లో తిరుగుతుంటాయి. ఎప్పుడైతే తిరుగుతుంటుందో మైండ్కి ఒకటే తెలుసు, తను డేంజర్లో ఉన్నాడు అన్న విషయం తెలుసు. డేంజర్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? హార్ట్ బీట్కు ఇవ్వాల్సిన ఎనర్జీలో కొంచెం తీసుకుంటుంది, లంగ్స్కి ఇవ్వాల్సిన కొంచెం ఎనర్జీ, అదేవిధంగా మన యొక్క ఇంటెస్టిన్స్కి, మన యొక్క జీర్ణక్రియకు జరగాల్సినటువంటి కిడ్నీ ఫంక్షన్స్, అదేవిధంగా ఇలా రకరకాల అన్ని ఆర్గాన్స్ నుండి ఎనర్జీ అంతా తీసుకొని మన యొక్క కాళ్ళలోకి, చేతుల్లోకి, ఈ స్కిన్లోకి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది? సరే, ఇలా ఇస్తే ఓకే, గొడవ ఒక 10 నిమిషాలు ఉందా? ఓకే, 10 నిమిషాలు మళ్ళీ ఎనర్జీ లోపలికి వెళ్ళిపోద్ది, నో ప్రాబ్లం. ఫినాన్షియల్ ప్రాబ్లం ఉందా? ఒక 10 నిమిషాలు ఉంది, అరగంట ఉంది, 2 గంటలు ఉంది, నో ప్రాబ్లం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా ప్యానిక్ సిచ్యువేషన్ నుండి అరగంటకు మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వస్తే ఓకే, ఎనర్జీ తీసుకున్నది మళ్ళీ ఇప్పుడు ఇచ్చేస్తాం. మన ఇంట్లో కూడా ఎక్కడైనా ఎనర్జీ పవర్ ఎక్కువ వాడాలనుకుంటే అన్నీ ఆఫ్ చేసి అది ఆన్ చేసుకుంటాం, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నిటికీ ఇస్తాము, ఎనర్జీ సప్లై ఇస్తాం. మరి అలాగే ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్కి మనం ఎనర్జీని ఇస్తున్నాం. స్ట్రెస్ ఫీల్ కావడానికి కూడా ఎనర్జీ కావాలి, గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ ఆల్సో రిక్వైర్స్ ఎనర్జీ. ఎవరైతే ఎక్కువ స్ట్రెస్లో ఉన్నారో వాళ్ళ ఎనర్జీని అంతా కూడా, వాళ్ళ లోపల వాడాల్సిన ఎనర్జీని అంతా ఆ స్ట్రెస్కు వాడుతున్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అది ఏదైనా ఓకే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి. సో కాబట్టి మనము మరి ఇలాంటి సిచ్యువేషన్ నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలి? సో ఒక 1 సెకండ్, మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వండి, చిన్న టెక్నికల్ ఇష్యూ. ఓకే, సో ఇలా అన్ని సిచ్యువేషన్స్ సేమ్, గుర్తుపెట్టుకోండి. అన్ని సిచ్యువేషన్స్ సేమ్. అది ఏమైనా, అది మనల్ని పులి తరిమినా, ఎర్త్క్వేక్ వచ్చినా, బాస్ మనల్ని టార్చర్ చేసినా, ఫ్యామిలీలో గొడవలైనా, ఫినాన్షియల్ మ్యాటర్ అయినా, ఏదైనా కూడా మనకు సేమ్ అండ్ ఈక్వల్. అన్నింటికి లోపల వాడుతున్న ఎనర్జీని ఇవ్వాలి,